సో ఇద్దరు మనతో పాటు ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఆడపిల్లలు ఎంత చక్కగా ఉన్నారు. వాళ్ళకు కూడా మాటలు వచ్చంట. వాళ్ళకు కూడా అన్నీ తెలుసు అని చెప్తుంది వాళ్ళ అమ్మ. ఒకసారి మాట్లాడదాము. హాయ్ నాన్న, నీ పేరేంటి? జస్మిత. నీ పేరు? జస్మిత. జస్మిత. మీ డాడీ ఎక్కడా? ఆర్కనగర్లో ఉంటాడు. ఆర్కేనాడులు ఉంటారా? ఏంటి మీరు మీ డాడీ ఎందుకు కనిపించట్లేదు ఇక్కడ? ఎందుకు లేరు మీ నాన్న ఇక్కడ? ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుండు. ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. నీకు ఎట్లా తెలుసు? నీకు మీ మమ్మీ చెప్పిందా? అవునా? మీ డాడీని వచ్చే మాతో పాటు ఉండని అడిగినావా? ఏమన్నాడు? వస్తాడంటే రాడంటనా? మీ చెల్లెకి వచ్చా మాట్లాడతావా? మీ డాడీ ఎక్కడా? ఏడుస్తున్నారు పాపం ఇద్దరు పిల్లలు కూడా. ఎంత చక్కగా ఉన్నారు చూస్తుంటే. ఏ క్లాస్ మా నువ్వు? యూకేజీ. మీ చెల్లి ఏ క్లాసు? ఎల్కేజీ. మీ చెల్లి పేరు ఏం పేరు? అంచిత. మీ మమ్మీని కొడుతుండేనా మీ డాడీ? కొడతాడా? నువ్వు ఎప్పుడు డాడీ కొట్టక మమ్మీని అనలేదా? అన్నావా? ఏమంటుండే? వినకపోతుండేనా ఎవరి మాట? మిమ్మల్ని ఎట్లా చూసుకుంటుండే మీ డాడీ? మీరు అంటే ఇష్టమా డాడీకి? ఇష్టం లేదా? మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టాడా? కొడతాడు. మిమ్మల్ని కూడా? అసలు వాళ్ళు చెప్తుంటే నాకే ఏడుపు వచ్చేస్తుంది. చిన్న పిల్లల్ని కూడా కొడతాడంట. వాళ్ళ మమ్మీని అంటే ఒక ఎల్కేజీ యూకేజీ అయినటువంటి పిల్లలకు కూడా వాళ్ళ డాడీ ఏం చేశారు, అసలు ఏం ఘనకార్యం చేశారని కూడా వాళ్ళకి తెలుస్తుంది. విన్నారు కదా వాళ్ళ మాటల నుండి. డాడీ వేరే పెళ్లి చేసుకున్నారు అని చెప్తున్నారు. వాళ్ళ డాడీకి కాల్ చేస్తే కూడా అసలు రెస్పాండ్ అవ్వకపోతుండే. వీళ్ళని కూడా కొట్టేది, మమ్మీని కూడా కొట్టడం చూసారంట. ఇష్టం లేరు డాడీకి మేమంటే అని కూడా చెప్తున్నారు. డాడీ ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారో కూడా పిల్లలు చెప్తున్నారు. సో ఇట్లాంటి పరిస్థితి ఈరోజు. చిన్నపిల్లల్ని అసలు ఎంత చక్కగా ఉన్నారు. వీళ్ళని వదిలేసి, భార్యను వదిలేసి వెళ్ళిపోయి కూడా చచ్చిపోయిందని చెప్పి కూడా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం అనేది అసలు నిజంగా అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేని పరిస్థితి. కానీ వాళ్ళైతే మొత్తం అసలు ఈ చిన్నపిల్లల్ని చూసానా వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గరికి రావాలి, అదేవిధంగా వీళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని అయితే అందరూ ఇక్కడ కోరుకుంటున్నాను. అదేవిధంగా మనం కూడా కోరుకుందాం. సో ఫైనల్గా ఏం చెప్తారు? ఏమన్నా చెప్తారా? ఇంకా అంతే మేడం, నాకు న్యాయం అనుకుంటున్నారా? మరి వస్తారు, మరి ఇదంతా చూసేనా వస్తారు అనుకుంటున్నారా? మళ్ళీ ఏమైనా గొడవ పెట్టే అవకాశం ఉందంటారా? లేదు, రావాలనే కానీ ఇదంతా చేసేది. రావాలి, నా భర్త నాకు కావాలి, పిల్లలకు తండ్రి ఉండాలని ఇదంతా చేస్తున్నాను. నేను ఎప్పుడు రెస్పాండ్ అవ్వట్లేదు. మరి మారుతారు అనుకుంటున్నారా? మారాలి. మారకపోతే ఇంకెట్లా మేడం? ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇంత చేసిన మారాలంటే మారాలి కంపల్సరీ. పిల్లల కోసమైనా మారాలి. అంతే, రావాలి పిల్లల కోసమే, నా కోసం. మరి ఇప్పుడు వీళ్ళ చదువులకి స్టడీకైనా మన ఫీజులకు అన్ని కూడా పంపించి చూసుకుంటున్నారా? ఏది లేదు, అసలు ఫుడ్డే లేదు, పిల్లల స్కూల్ ఫీజు లేదు, ఇలాంటిది ఏం లేదు. పిల్లల స్కూల్ సరిగా పోక 4 months, సేమ్ 4 months నుంచి స్కూల్ లేదు, ఏం లేదు. సో గలీలో మరొకరు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మీ పేరేంటి సార్? నా పేరు రాజు యాదవ్ మేడం. వీళ్ళ ఇంటి ఎదురుగా ఇదే కదా మీ ఇల్లు? ఇదే, ఇక్కడనే. ఏంటి వాళ్ళ కుటుంబం గురించి ఏం చెప్తారు? ఈ రోజు అసలు రెండో పెళ్లి చేసుకొని కూడా భార్య చచ్చిపోయిందని చెప్పి ఇద్దరు పిల్లలు చక్కగా ఉన్నారు, వాళ్ళని వదిలేసి వెళ్ళినటువంటి పరిస్థితి రోజు. మరి ఏం చెప్తారు? అంటే ఇంతకు ముందుకు మామూలుగా ఇంట్లో గొడవలు అవుతుండే మేడం. ఏదో మామూలుగా ఎవరి ఇంట్లో అయినా సరే కావాలని జరిగాయి కదా, కుటుంబం సమస్య కాబట్టి జరుగుతుంది. దాని ఇంత విషయం అయితే ఒక న్యాయవాది అయ్యి ఇంత ఘోరంగా చేయడం అయితే మాకు బాగా అనిపిస్తలేదు. మేము వచ్చి మా బస్సు ఎక్కిట్లే ఇన్ని రోజుల నుంచి ఇట్లాంటి సంఘటన మా కాలనీలో జరగలేదు. అట్లాంటివి కాబట్టి ఇట్లా మా కాలనీకి రమ్మంట ఇట్లా రావడం జరుగుతలేదు. వాళ్ళు రాకపోతే ఇట్లా మేము ఇంటికి వెళ్ళినాము, మా బస్సులో ఇట్లా అందరు వెళ్ళారు. రాండి, వచ్చి మాట్లాడుకోండి, ఒక సమస్య ఏదైనా ఉంటే మాట్లాడుకోండి అంటే ఇట్లా వాళ్ళు రావడం జరుగుతలేదు. తర్వాత మాకు తెలిసింది ఏంటంటే మా బస్సులో రెండో పెళ్లి చేసుకున్నాడు అన్నట్టుగా మాకు తెలిసింది. సూర్యాపేట అని ఆ అమ్మాయి మాకు ఇంటి ఎదురుగా ఉంటాం కాబట్టి చెప్పడం జరిగింది. ఎట్లా అంటారు మరి? ఇప్పుడు వాళ్ళకి ఏ విధంగా న్యాయం జరగాలంటారు? ఆయన పెళ్లి చేసుకుని 4 నెలలు అవుతుందంట. వాళ్ళే న్యాయవాది ఉండి వాళ్ళే న్యాయం చెప్పేది పోయి వారసుడి కోసం అని కూడా దాన్ని 4 అబార్షన్లు చేయించి కూడా ఆమె హెల్త్ కండిషన్ కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఈ సమయంలో చూసుకోవాల్సింది పోయి కూడా ఇట్లా రెండో పెళ్లి చేసుకోవడం అని సమాజానికి అసలు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళ గురించి ఆడపిల్ల పుట్టడం అంటే మన దగ్గర ఆడవాళ్ళ దగ్గర ఉంటుంది మేడం, మగవాళ్ళ దగ్గరనే ఉంటుంది ఏదైనా. కానీ వాళ్ళ న్యాయవాది ఉన్నప్పుడు వాళ్ళకే తెలియకపోవడము, వాళ్ళ దృష్టికి తెలవాలి. అది ఇంత పరిస్థితి తెచ్చుకోవడం మరి ఘోరంగా మేము మా బస్తీ వాళ్ళందరం మాట్లాడుతాం. నైట్ టైంలో కూడా అంటే రౌడీలు వేసుకొని కూడా ఎవరినో రాత్రిపూట 12 గంటల అర్ధరాత్రి వచ్చి డోర్లు కొట్టడం అనేది, వాళ్ళ మీదకి దాడికి పాల్పడడం, ఇవన్నీ ఎట్లా చూడొచ్చు అసలు? మేము ఇంటి ముంగట ఉంటాం కాబట్టి ఏమో నొల్లయిందని చెప్పి, రాత్రి నొల్లవుతుందని చెప్పి నేనే ఇట్లా బయటకు వెళ్ళినా. నేను ఒక ఆటో డ్రైవర్ని,
ఏంది నొల్లి ఏమైంది అని అంటే ఏం లేదు మేము మాట్లాడుకుంటున్నాం ఇంట్లో అంటే ఇంతమంది ఏంది ఒక లేడీస్ ఇట్లా లేరు ఇంతమంది మొగోళ్ళు ఒక 10-15 మంది మొగోళ్ళు వస్తే ఈ రాత్రి మాకు డిస్టర్బెన్స్ కదా మరి మేము రేపు పొద్దుగాల ఏమైనా అయితే ఏమైనా మాట్లాడడానికి మాకు అవకాశం ఉందా అని చెప్పి నేను అడగడం జరిగితే అప్పటికే వాళ్ళ మహేందర్ ఆయన పేరు ఆ మహేందర్ అనే వ్యక్తి మామ అల్లుడు ఇట్లా సంగతి అని చెప్పడం జరిగితే ఏమైనా ఉంటే పొద్దున వచ్చి మాట్లాడండి ఏమైనా ఉంటే బస్సులో అందరూ ఉంటారు పొద్దున్న రండి ఈ రాత్రికి ఈ పూట ఇట్లా ఈ టైంకి వస్తే రేపు ఏమైనా అయితే ఎవరిని అడుగుతారు అన్నట్టుగా మేము మాట్లాడడం జరిగింది. నేనే మీరు మాట్లాడితే ఈ గల్లీ వాళ్ళు కూడా ఏంది ఇదే తప్పు ఒప్పుల గురించి మాట్లాడితే కూడా మీ మీదకి ఏమైనా దాడికి రావడం జరిగిందా, మీ పైకి దాడి చేయడం? దాడి అంటే అట్లాంటి సంఘటన అయితే ఇప్పటివరకు అయితే ఏం కాలేదు మేడం. ఇప్పుడు ఇట్లా చెప్తున్నాం మా గల్లీలో ఎవరి మీద అయినా సరే వాళ్ళు దాడికి వచ్చినా కానీ మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. మీకు ఏ విధంగా న్యాయం కావాలంటారు? మీకు 2 ఆడబిడ్డలు ఉన్నారు, ఎట్లా ఏం న్యాయం కావాలని అడుగుతారు? ఇంకోటి కాదు మేడం, ఇప్పుడు అసలు ఆడపిల్లలను పుట్టడం అయితే తప్పు కాదు కదా. అసలు ఏదున్నా వాళ్ళ జెంట్స్ దగ్గర ఉంటుంది, అబ్బాయి అమ్మాయి అనేసి. ఇప్పుడు ఆడపిల్లలు పుట్టిరని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకున్నాడు. దగ్గర ఉండవు, దేవుడు ఎవరిస్తే వాళ్ళు దేవుడి ఇస్తారు కదా. ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకున్నాడు, దానికి చెట్ల మందులు తాపిస్తున్నాడు అట్ట, ఈయన కూడా చెట్ల మందులు తాగుతున్నాడు. అబ్బాయే పుట్టాలని అబ్బాయి పుట్టాలని చెట్ల మందులు 3 months పత్యం చేస్తున్నట్టు, ఇప్పుడు కూడా పత్యంతోనే ఉన్నారట వాళ్ళు. ఇవన్నీ చేస్తున్నాడు. కరెక్ట్గా అబ్బాయి పుడతారని రూల్ ఏముంది? అసలు దేవుడు ఇచ్చిందని బట్టి ఉంటుంది కదా. అంటే ఆమె కూడా మళ్ళీ అమ్మాయి పుడితే ఇంకో పెళ్లి చేసుకునేటువంటి అవకాశం ఉంది. అది అంత మూర్ఖుడు అయిపోయారు వాళ్ళు. ఎవరు ఇప్పుడు అమ్మాయికి మళ్ళీ అమ్మాయి పుడితే ఎవరైతే ఏంది అట్లా అనుకోకుండా. అత్తమ్మ కూడా ఎప్పుడు అడ్డుపడలేదా? మరి ఒక ఆడమై ఉండి ఎప్పుడు కూడా ఆమె ఎట్లా ఉండేది, ఏ విధంగా చూసేది మిమ్మల్ని? ఫుల్ సపోర్ట్. అంటే మెయిన్ లీడ్, దీనికి మెయిన్ ప్లానింగ్, దీనికి మొత్తం హెడ్ అంటే అత్తనే, మా అత్తనే. మా అత్త చేయగానే నేను నా పిల్లల రోడ్డు మీద పడ్డా. మెయిన్ రీజన్ మా అత్తమ్మని. ఆమె కూడా 7 అక్కజెల్లెలు, మరి వాళ్ళ నాన్న గిట్నే అనుకున్నాడా? అంతే కదా. అట్లా అనుకునేదంటే నువ్వు ఉట్టకనే పోతుండే కదా. అసలు నువ్వు ఒక కొడుకుని కన్నంత మాత్రం పిల్లలు అయ్యారు, వదిలేయాలి సంసారం, వాళ్ళ సంసారం వాళ్ళు చూసుకోవాలి. కానీ ఇంకో పెళ్లి చేస్తే కొడుకు పుడతాడు అని చెప్పేసి ఎంతవరకు కరెక్ట్? దగ్గరుండి నేర్పిస్తుంది మొత్తం నన్ను. దీనికి అంటే కారణం అంతా కూడా అత్తమామ చేయడం వల్ల మీ భర్త ఒక అడుగు ముందుకేసాడు అంతే. ఇప్పుడు నా మీద ఇన్ని కేసులు పెట్టిండు, ఇన్ని సెక్షన్ల కేసులు పెట్టిండు. నేనేం తప్పు చేసినా నా మీద ఇన్ని కేసులు పెట్టిండు. అసలు మరి ఇవి ఇలా తప్పుడు కేసులు, ఇవి ఎట్లాంటి కేసులని? హైకోర్టు నుంచి ఇవి నిరూపణ కాలేవో? మరి లేదు, ఏముంది అసలు నేను తప్పు చేస్తే నేను భయపడాలి? ఇన్ని కేసులు పెడితే ఒక ఆడదాన్ని నేను ఏ రకంగా పోరాడాలి పిల్లల్ని వేసుకొని? అసలు నేను తప్పు చేసేదంటే నేను సైలెంట్ గా తప్పు చేసినా కదా. ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా మరి? వెనక పట్ల చూసేవాళ్ళు తల్లిదండ్రులు ఎవరు లేరు. లేకనే నేను యూట్యూబ్లో ఆలీలో ఫోన్లు అట్లా చూసి ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అయినా కానీ అసలు నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. తిందామంటే ఫుడ్ లేదు. ఫస్ట్ నాకు సపోర్ట్ ఎక్కడ, ఫుడ్డే లేదు అసలు. వాళ్ళు వీళ్ళు ఇస్తే వండుకునే స్థితిలో నేనున్నా. అంటే గల్లీ వాళ్ళే సహాయం చేస్తున్నారా మీ భర్త ఇట్లాంటి పరిస్థితి కల్పించినప్పుడు? అవును, గల్లీ వాళ్ళే. 4 months నుంచి నాకు ఈజీగా చెప్పాలంటే అమ్మ గల్లీ వాళ్ళే చూసుకుంటారు నన్ను. కానీ వచ్చింది లేదు, చూసింది లేదు, పెట్టింది లేదు. అది సరే, ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు మీరు? మీకు ఏ విధంగా న్యాయం కావాలి? ఇప్పుడైతే నాకు న్యాయం చేయాలి మేడం, ఖచ్చితంగా మీడియా తరపున. ఎట్లా కావాలనుకుంటున్నారు? వానికైతే శిక్ష పడాలి ఫస్ట్. ఇప్పుడు ఇలాంటి వాడిని చూసి ఇంకా 10 మంది నేర్చుకుంటారు. శిక్ష పడాలి. మళ్ళీ ఏ రకంగా అయితే నా పిల్లలకి కన్న తండ్రి, నా భర్త నాకు కావాలి, మళ్ళీ పిల్లలకు తండ్రి కావాలి. ఇప్పుడు ఎట్లయితే వచ్చిందో అది వెళ్ళిపోవాలి ఫస్ట్. మీ భర్త మీతో పాటు ఉండాలి. సో ఇంతకు ముందులో ఎప్పట్లా ఉండాలి. ఏ శిక్ష చేస్తారో, ఏ రకంగా చేస్తారో వేయని. కానీ ముందు ఎట్లున్నాడో ఇప్పుడు నా భర్త నాకు కావాలి, పిల్లలకు తండ్రి కావాలి. ఇప్పుడు ఎట్లయితే పెళ్లి చేసుకున్నాడో దొంగతనంగా ఆ అమ్మాయి ఎట్లా వచ్చిందో అట్లా వెళ్ళిపోవాలి. అదొక్కటే నేను కావాల్సింది. మరి అన్నారా ఆమెకి వెళ్ళిపో అంటే ఏమన్నా వెళ్ళిపోతుందా లేకపోతే ఏమంటుందా? అసలు నాకు తెలియదు. ఇప్పుడు ఇంతకుముందు అంటే చనిపోయారని చెప్పి పెళ్లి చేసుకున్నాడు కదా, మరి ఇప్పుడు మీరు ఉన్నారని తెలుసు, మీకు 2 ఆడపిల్లలు ఉన్నారని తెలుసు, మరి ఏమంటున్నారు? ఇప్పుడు ఏమంటున్నారు అంటే వాళ్ళు వీళ్ళు ఒకటయ్యారు. ఇప్పుడు నేను బతుకున్నాను తెలిసింది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు ఒకటై నన్ను సైడ్ తప్పిద్దామని చూస్తున్నారు. అది ఒకటి తెలిసింది నాకు. పిల్ల సైడ్, ఆమె సైడ్ ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా? ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఇక ఉన్నారని అనుకుంటున్నా. ఉన్నారు కావచ్చు, మరి తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది ఒక ఇల్లు తెలిసింది, ఆ ఇల్లు వరకే వెతుకున్నాం పోయినామని. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి నాకు ఉన్నారని అనుకుంటున్నా. మేబీ మీతో పాటు ఇప్పుడు మీకు సపోర్టివ్ ఎవరెవరు ఉంటారు? మీ అమ్మగారు వచ్చారు, ఇంకెవరు ఉన్నారు? మీ తమ్ముడు. ఒకసారి వాళ్ళ తమ్ముడి గారిని చూపియండి. పాపం తను అసలు కొంచెం భయపడుతూనే ఉన్నారు తనకి. మీరు ఎప్పుడు వచ్చారండి ఇక్కడికి? ఎప్పుడు వచ్చారు? నేను వచ్చి 1 month అవుతుంది. మరి మీ అక్కగారికి ఇంత అన్యాయం జరుగుతుంది ఏంటిదని అడగడం జరిగారా? మిమ్మల్ని కూడా ఏమైనా చేసుకునే ప్రయత్నం చేశారా వాళ్ళు? మమ్మల్ని కూడా చేసుకున్నాం. ఇక్కడే చేసుకున్నారు, ఇదే గల్లీలో. ఇక్కడే ఎన్ని రోజులు అవుతుంది దాదాపు మీకు ఈ విషయం తెలిసి? మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? 1 month అవుతుంది. 1 month నుంచి ఇక్కడే ఉంటున్నారు మీ అక్క తోడుగా.
ఎక్కడున్నారు ఇద్దరు ఆడపిల్లలు ఎక్కడున్నారు? పడుకున్నారా? మరి మీకు మీ అక్కకి ఇంత అన్యాయం జరిగింది, మరి ఎదురిస్తే మిమ్మల్ని కొడుతున్నారు అంటున్నారు, మరి ఎట్లా న్యాయం ఏ విధంగా కావాలంటారు? ఏం లేదు మేడం, వాళ్ళు సంతోషంగా ఉండాలి అంతే. మళ్ళీ మీ బావగారు మళ్ళీ రావాలా? నైట్ పూట మొన్న వచ్చి కూడా అటాక్ చేసిరు మేడం. 10 మెంబర్ దాకా వచ్చి పైకి వచ్చి డోర్ కొట్టుడు ఇవన్నీ చేసి మిమ్మల్ని కూడా కొట్టిరా? కొట్టిరు. అంటే ఇట్లా డోరు మేము తీయలేదు, మమ్మీ ఉండి డోర్ ఆపేసింది, నేను లోపలనే ఉన్నాను. సో ఇది పరిస్థితి. విన్నారు కదా గల్లీ వాళ్ళ మాటలు, అదేవిధంగా బాధితురాలి మాటలు కూడా విన్నారు కదా. మొత్తానికైతే ఒక న్యాయవాది అయ్యుండి కూడా ఇంట్లోని భార్యకి అదేవిధంగా ఇద్దరు ఆడపిల్లలు కూడా అన్యాయం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. 10 మందిని పెట్టి అర్ధరాత్రులు రావడము, వాళ్ళ మీద అటాక్ చేయించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారంట. రాయలసీమ నుంచి కూడా మనుషుల్ని పిలిపించి 30 లక్షలు ఇస్తాము మీరు ఆమెని లేపేయండి అనే ఒక తప్పుడు మాటలు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అసలు ఒక న్యాయస్థానంలో ఉండి న్యాయవాది అయి ఉండి వాళ్ళ తండ్రి గారు జడ్జి స్థానంలో ఉండి కూడా మొత్తానికి అన్యాయానికి అయితే ఒడిగట్టారని చెప్పొచ్చు. మరి ఈ అన్యాయం అసలు ఇదందరూ కూడా ఖండిస్తున్నారు ఇక్కడ. మరి ఆమె ఎట్లా వచ్చిందో అట్లా మధ్యలో నుంచి వెళ్ళిపోవాలి, మాకు న్యాయం జరగాలి, తన భర్త తన దగ్గరికి రావాలని కోరుకుంటుంది. ఏమద్దు, తన భర్త తనతోనే ఉంటే వాళ్ళకి పిల్లలకి తండ్రి ఉంటారు, ముఖ్యంగా తనకు కూడా తోడు నీడగా కల్పించినట్టు వాళ్ళు అవుతారు అని చెప్తున్నారు. సో ఆమెను అన్ని విధాలుగా కూడా భయపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు వాళ్ళ భర్త అని చెప్పొచ్చు. ఎందుకంటే గల్లీ వాళ్ళే చెప్పారు ఇందాక మీరు విన్నట్టుగా, గల్లీ వాళ్ళు ఒకరు బియ్యం ఇవ్వడము, కూరగాయలకు హెల్ప్ చేయడము, అందరూ కూడా ఆమెని తిండికి ముఖ్యంగా ఆదుకుంటున్నారని చెప్పొచ్చు. ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కూడా తిండికి కూడా లేకుండా అన్నీ కూడా సామాగ్రిలన్నీ కూడా తీసుకెళ్ళిపోయారంట అర్ధరాత్రులు వచ్చి. ఆమెకి ఇప్పుడు అసలు ఏం లేకుండా చేశారంట. బీరువాలో నుంచి బంగారం, డబ్బు అన్నీ కూడా తీసుకెళ్ళిపోయే ప్రయత్నం చేశారంట. మరి ఒక మామ జడ్జి స్థానంలో ఉండి వాళ్ళ మామగారు కూడా ఒక ఆడబిడ్డని కోడల్ని పట్టుకొని కూడా అసలు చెప్పకూడదు బట్టలు తీసేసి కూడా కొట్టినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిందని సీసీ కెమెరాలు కూడా పల్లగొట్టి తీసుకెళ్ళిపోయారంట. సో మరి ఇంత దారుణాన్ని కొడిగట్టారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళ మీద, సిఐ వాళ్ళ మీదే హైకోర్టు నుంచి కూడా వాళ్ళ మీదే కేసు పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది. మరి వీళ్ళకైతే న్యాయం జరగాలని కోరుకుంటున్నారు వాళ్ళు. అందుకే ఈరోజు ఆవిడ మీడియాను ఆశ్రయించింది. మరి మొత్తానికైతే వాళ్ళ భర్త మళ్ళీ ఎప్పట్లాగా ఆమెని వదిలేసి మళ్ళీ ఆమె దగ్గరికి రావాలి. గల్లీ వాళ్ళందరూ కూడా ఆమెకి సపోర్ట్ ఉన్నారు. సో ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఆమె ఏ తప్పు చేయకపోయినప్పటికీ మంచిగా ఉన్నప్పటికీ కూడా ఆయన చెప్పకుండా తను తప్పు చేసి కూడా తనని తప్పుడు ప్రచారం చేస్తూ కూడా తన మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో మొత్తానికైతే ఆమెకు న్యాయం జరగాలి, వాళ్ళ భర్త తన దగ్గరికి రావాలి, పిల్లలతో పాటు వాళ్ళకి కలిసి ఉండాలి అని కోరుకుంటుంది. సైనింగ్ ఆఫ్ భానుశ్రీ.